Hello everybody, welcome back to Rupee Dollar Talks. Last week biscuit stock market it's not so great. Federal interest rates 25 points cut chesadu, but still it couldn't help. And yeah, let's get right into it. మనకి పోర్ట్ఫోలియో కానీ చూసామంటే all time we're at $132,548. We have a gain of $23,000 అండి. 3 months చూస్తే we have a gain of $4,726. 1 month we have a loss of 4,871. ఇంకా మన లాస్ట్ వీక్ చూస్తే అందులో మెజారిటీ లాస్ట్ వీకే we lost about $2,414, which is 1.80% down అండి. చూస్తే మనం లాస్ట్ వీక్ we started with 134,000 US dollars. Now we ended up with $132,548, so that's about 1.8% down. And I did bought $886 worth of stocks అండి. సో చూపిస్తాను ఏ స్టాక్స్ కొన్నాను $886కి. ఇంకా మన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే క్రిప్టో బిట్కాయిన్ యాక్చువల్లీ హోల్ వీక్ ఇట్స్ 1% అప్, విచ్ ఇస్ $136,000 అండి. లైరా నా యాక్చువల్ కోర్ హోల్డింగ్స్ it's down 2.12%. అది $2,551 down. So yeah, that's ended up with $132,548. ఇంకా ట్రేడ్స్ కానీ చూస్తే నేను డిసెంబర్ 12న ఐ బాట్ ఫర్ $886 అగైన్. పే చెక్ సేమ్ రికరింగ్, నేనేమో చేంజ్ చేయలేదు, ఇవి పడుతున్నాయి కదా పోతున్నాయి కదా అని. సో ఎవ్రీ పే చెక్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ ప్లాన్ టు డూ లాంగ్ టర్మ్. అయితే చూస్తే $381కి మైక్రోసాఫ్ట్ కొన్నాను, అండ్ దెన్ ఎన్విడియా ఇంకొక $504కి ఎన్విడియా కొన్నాను. సో దట్స్ ద టోటల్. ఐ బాట్ 2 stocks on December 12th లాస్ట్ వీక్. ఇంకా కంపారిజన్కి వస్తే ఐఎమ్ డౌన్ 1.80%. S&P 500 is down 0.57%, and మన Buffett Mama is down 0.95%. So obviously the winner is S&P 500. Second place వచ్చి Buffett Mama. Last and worst వచ్చి నాది 1.80%. So yeah, that's the comparison. 1 week we are lagging. 1 month we are still down a lot compared to S&P and Buffett. 3 months చూస్తే 0.04% S&P ముందుంది, S&P 4%. 3 months చూస్తే S&P 4%, ఫస్ట్ ప్లేస్, సెకండ్ నేను, థర్డ్ వచ్చి బఫెట్. ఇయర్ టు డేట్ చూస్తే I'm beating all of those. Yeah, let's see how this goes. ఇంకా న్యూస్లోకి వచ్చారంటే లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, నేను చెప్పాను లైక్ హౌ నెట్ఫ్లిక్స్ అండ్ వార్నర్ బ్రోస్, HBO మ్యాక్స్ వీటిని ఓ డీల్కి వెళ్ళారని. బట్ మన డేవిడ్ ఎల్సన్ పారమౌంట్ అయితే అసలు నేను వదలను, అది నాకు కావాలని మాత్రం గట్టి పట్టుబట్టి కూర్చున్నాడండి. సో ఈ తర్వాత వన్స్ వాళ్ళిద్దరు నెట్ఫ్లిక్స్ అండ్ వార్నర్ బ్రోస్ డీల్కి వెళ్ళిన తర్వాత మనోడు వచ్చి మళ్ళీ ఇంకో కౌంటర్ ఆఫర్ ఇస్తాడు. ఈసారి డైరెక్ట్ ఇంకా నేను వార్నర్ బ్రోస్తో మాట్లాడేది లేదు అని డైరెక్ట్ షేర్ హోల్డర్స్కి ఇంకొక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే కంప్లీట్ ఆల్ క్యాష్ తో $30 per షేర్ తో. తర్వాత పారమౌంట్ ఏం చేశాడంటే ఇంకా డైరెక్ట్ షేర్ హోల్డర్స్ కి ఆఫర్ ఇచ్చాడు, నేను కొనుక్కుంటాను మొత్తం ఆల్ క్యాష్ తో, జస్ట్ ఈ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ఈ ఒక్కటే కాదు, కంప్లీట్ ఎంటైర్ బిజినెస్ ని కొనేసుకుంటాను, లైక్ న్యూస్, కేబుల్ టెలివిజన్లు ఇవన్నీ $30 per షేర్ కి అండ్ అని ఒక హాస్టైల్ బిడ్ ఆఫర్ వేసాడు. డైరెక్ట్ షేర్ హోల్డర్స్ కి ఏంటంటే పబ్లిక్ కంపెనీస్ ఇలా అమ్మాలన్నా ఆయన చేయాలన్నా అది షేర్ హోల్డర్కి బెనిఫిట్ అవ్వాలి, షేర్ హోల్డర్ అప్రూవల్స్ కావాలి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి వచ్చి ఒక తక్కువ ప్రైజ్కి బిడ్ చేసినప్పుడు వీడొచ్చి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను మొత్తాన్ని కొనేసుకుంటాను అన్నప్పుడు వీడ్ ఆఫర్ టెంప్టింగ్ ఉంటుంది కదా. సో అది అందుకు మనోడు ఇంకా ఈ వార్నర్ బ్రోస్ వీళ్ళతో మాటలు లేవు, నేను డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టు ఈ ఆఫర్ని కన్సిడర్ చేసుకోవాలి. బికాజ్ ఇదే ఉన్న ఆఫర్స్లో ఇదే బెస్ట్ ఆఫర్. ఇంకా నెట్ఫ్లిక్స్ మాట ఇచ్చాను గెట్ ఇచ్చాను అని ఉండదు, ఎందుకంటే అల్టిమేట్లీ సిఇఓలైనా బోర్డ్ అయినా షేర్ హోల్డర్కి ఏది ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో ఆ డీల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూద్దాం, ఇదర్ నెట్ఫ్లిక్స్ మళ్ళీ వచ్చి ఇంకా 33 కొంటనో, లేదా అది ఇంకేమన్నా మంచి ఆఫర్ ఇస్తుందో, లేదా ఏమవుతుందో. సో యా, మనోడైతే వదలట్లేదు, ఖచ్చితంగా నాకు కావాలని పట్టు కూర్చోంది.
ఉన్నాడు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి డిస్నీ ఈజ్ మేకింగ్ $1 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఓపెన్ ఏఐ అండి. సో ఈ చాట్ జీపీటీలో డిస్నీ ఇన్వెస్టింగ్ $1 billion. సో ఆ పార్ట్నర్షిప్ ఏంటంటే ఈ డిస్నీ క్యారెక్టర్స్ లైక్ ఈ మిక్కీ మౌస్ లని ఈ సిండరెల్లాస్ ఇవన్నీ నా చాట్ జీపీటీ క్యాన్ యూజ్ టు జనరేట్ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు సోరాలో. సో యూజువల్లీ అయితే అవి కాపీ రైట్ కాబట్టి ఆబ్వియస్లీ ఏదన్నా వాడినా ఏమన్నా యూజ్ చేసినా చాట్ జీపీటీకే బొక్కబడి సూ చేసేది డిస్నీ. బట్ ఇప్పుడు ఏంటంటే దే మేడ్ అన్ అగ్రిమెంట్. సో సోరా ఉన్న వాళ్ళు దే కెన్ గో అండ్ జనరేట్ ఎ కంటెంట్ విత్ మిక్కీ మౌస్ using Disney content using ChatGPT and Sora video generator. But నేను విన్నది ఏంటంటే ఈ ట్విస్ట్ లో యూ కెన్ ఓన్లీ జనరేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అంట. బట్ వాయిస్ మాత్రం యూ విల్ నాట్ గెట్ యాక్చువల్ మిక్కీ మౌస్ వాయిస్. అది మరి ఇంక మన వాళ్ళు డబ్బింగ్ చెప్పినట్టు మన తెలుగు డబ్బింగ్ వేసుకుంటారేమో వెనకాల చూడాలి. బట్ అది కొద్దిగా క్రింజ్గా ఉంటుంది బికాజ్ ఆ వాయిస్ దానికి విని అందరూ దే నో హౌ ఎ మిక్కీ మౌస్ విల్ సౌండ్. But yeah, that's weird ఎందుకో for some reason. ఇంకా another news వచ్చి Amazon pledges to invest $35 billion worth of investments in India and focus on AI. రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ మళ్ళీ అమెజాన్ ఈ రెండు కలిపి బేసిక్గా $50 billion దాకా పెడతానని కమిట్ చేసే ఇండియాలో. సో ఇండియాకి అయితే గట్టిగా వస్తున్నాయి. గట్టిగా యూజ్ చేసుకుంటే will be hub for this AI and all this future technologies అండి. So yeah, that's pretty much it, and I will see you guys in the next episode.